హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై ఇండోర్ కుకింగ్. ఈరోజు వీడియోలో క్రిస్పీగా అండ్ క్రంచీగా టేస్టీగా బియ్యం పిండితో చెక్కల్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 కప్పుల బియ్యం పిండిని ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న బియ్యం పిండితోనే ఈ చెక్కల్ని ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కావాలంటే బయట సూపర్ మార్కెట్లో దొరికే బియ్యం పిండితో అయినా ఈ చెక్కల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులోకి 3/4 కప్ మైదా పిండిని, 1 కప్పు గోధుమ పిండిని, 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకుని, పచ్చగా దంచుకున్న వెల్లుల్లిని, 1 టేబుల్ స్పూన్ జీలకర్రని తీసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 2 కప్పుల బియ్యం పిండిని, 1 కప్పు గోధుమ పిండిని, 3/4 కప్ మైదాని, ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకుని, 1 స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని, కారం పొడి కంటే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటేనే చెక్కలు టేస్టీగా ఉంటాయి. చెక్కలు కలర్ఫుల్గా రావడానికి 1/2 టేబుల్ స్పూన్ పసుపుని, 2 టేబుల్ స్పూన్ల నువ్వులని, నువ్వులు లేకపోతే స్కిప్ చేసేయండి ఫ్రెండ్స్. నువ్వులు వేసుకుంటే చెక్కలు తినేటప్పుడు బాగా టేస్టీగా ఉంటాయి. ఇందులో వెల్లుల్లిని, 1 టేబుల్ స్పూన్ జీలకర్రని, టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ ఈ పిండిలో బాగా కలిసేలాగా చేత్తో మనం బాగా కలుపుకుందాము. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని చపాతీ ముద్దలాగా మనం కొంచెం గట్టిగానే కలుపుకుందాము. గోధుమ పిండి మైదా వేసాం కాబట్టి ఇలా గట్టిగా కలుపుకున్న పిండిని ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదండి. ఒక 3 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. మూడు నిమిషాల తర్వాత ఈ పిండిని మళ్ళీ ఒకసారి మనం చేత్తో ఇలా బాగా కలుపుకొని బాల్స్ లాగా మనం ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇలా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకున్న పిండి ముద్దని పొడిపిండి చల్లుకుంటూ ఎంత వీలైతే అంత పల్చగా పెద్ద చపాతీలాగా మనం దీన్ని వత్తుకుందాము. ఇలా చపాతీలాగా వత్తుకున్న తర్వాత అంచులు షార్ప్గా ఉన్న ఇలాంటి ఏదైనా మూత తీసుకొని మనము ఈ చపాతీని చిన్న చెక్కల్లాగా మనము మూత హెల్ప్తో ఇలా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకోవడం వల్ల చెక్కలన్నీ రౌండ్గా అండ్ ఈవెన్గా వస్తాయి. ఏదైనా అంచులు షార్ప్గా ఉన్న ప్లాస్టిక్ క్యాప్ను కానీ స్టీల్ మూతని కానీ తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా రౌండ్గా కట్ చేసుకున్న చెక్కల్ని మనము వేరొక ప్లేట్లోకి తీసుకుందాం. చూసారా ఎంత పల్చగా వచ్చాయో చెక్కలు. వీటిని డీప్ ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రై చేస్తే చెక్కలు త్వరగా కలర్ వచ్చేస్తాయి, బట్ లోపల మెత్తగా ఉండిపోతాయి. అలా మెత్తగా ఉండకుండా ఉండాలంటే ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకొని పక్కకు తీసుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఎంతో క్రిస్పీగా అండ్ క్రంచీగా ఉండే బియ్యం పిండితో చేసిన చెక్కలు రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి ఎంత పలుచగా వచ్చాయో, చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.